Hi, good morning. This is Dr. Swapna. In today's session, I'm going to discuss about seaweed byproducts, which comes under Zoology Cluster 1, that is Principles of Aquaculture, that is Unit 5. Coming to the seaweed byproducts introduction. Seaweed refers several marine-based types of algae. It is widely used in several ways by humans for centuries and continues to make important contributions to our lives. Aside from being a food source for some, it is an efficient way to clean water and helps keep a balanced pH in the garden. So, seaweed, which refers several marine-based types of algae antunadu, and is widely used in several ways by humans ఫర్ సెంచురీస్ కొన్ని తరాల నుంచి ఇవి హ్యూమన్స్ యూస్ చేయటం జరుగుతుంది అని చెప్తున్నాడు టు మేక్ ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్స్ టు అవర్ లైఫ్స్ ఎన్నో విధాలుగా ఇది హ్యూమన్స్కి ఉపయోగపడుతుంది అన్నమాట అంతేకాకుండా ఇది వాటర్ని క్లీన్ చేయడానికి ఉపయోగపడుతుంది గార్డెన్లో బ్యాలెన్స్డ్ పిహెచ్ మెయింటైన్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది అండ్ ఆల్సో బీయింగ్ ఎ ఫుడ్ సోర్స్ ఫర్ సమ్ ఒక ఫుడ్ సోర్స్ కిందే కాకుండా ఇవి వాటర్ క్లీన్ చేయడానికి అలాగే గార్డెన్లో పిహెచ్ మెయింటైన్ చేయడానికి ప్లాంట్స్ గ్రో అవ్వటానికి కూడా ఉపయోగపడుతుంది అన్నమాట సీవీడ్స్ అనేది నెక్స్ట్ సీవీడ్స్ యాజ్ ఏ ఫుడ్ అగార్ ఇస్ a marine colloid extracted from certain algae like Gracilaria of the class Rhodophyceae. It is soluble in boiling water which forms a firm clear resistant gel upon cooling, possessing suspending, stabilizing and thickening properties. Agars use as a direct food ingredient is confined to Japan, China and Southeast Asia principally in the form of a jelly supplement to rice, vegetable and fish dishes. సో సీవీడ్స్ ఆహారం కింద ఎలా ఉపయోగపడతాయి అంటే నా ఈ అగార్ అనేది ఒక మెరైన్ కొలాయిడ్ అని చెప్తున్నాడు ఇది ఎక్కడి నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయబడింది అంటే ఒక ఆల్గే లైక్ గ్రాసిలేరియా విచ్ బిలాంగ్స్ టు క్లాస్ రోడోఫైసీకి చెందినటువంటి గ్రాసిలేరియా అనేటువంటి ఆల్గేకి చెందినటువంటిది అనమాట దీని నుంచి ఈ అగార్ అనేటువంటి ఒక మెరైన్ కొలాయిడ్ని ఎక్స్ట్రాక్ట్ చేయటం జరిగింది అని చెప్తున్నాడు ఇది బాయిలింగ్ వాటర్లో సాల్యుబుల్ అవుతుంది ఒకసారి బాయిలింగ్ వాటర్లో సాల్యుబుల్ అయిన తర్వాత అది ఒక ఫర్మ్ క్లియర్ రెసిస్టెంట్ జెల్ లాగా ఏర్పడుతుంది కూలింగ్ అపాన్ కూలింగ్ సో వాటిని కూల్ చేసిన తర్వాత అది ఒక రెసిస్టెంట్ క్లియర్ ఫర్మ్ జెల్ కింద తయారవుతుంది అని చెప్తున్నా ఒకసారి జెల్ కింద తయారైన తర్వాత వాటికి ఏ గుణాలు వస్తాయి అంటే సస్పెండింగ్ స్టెబిలైజింగ్ అండ్ థికనింగ్ ప్రాపర్టీస్ని అది కలిగి ఉంటుంది అని చెప్తున్నాడు నౌ అగారస్ యూస్ యాజ్ ఎ డైరెక్ట్ ఫుడ్ ఇంగ్రీడియంట్ ఇస్ కన్ఫైన్డ్ టు జపాన్ చైనా సౌత్ ఈస్ట్ ఏషియా సో అగార్ అనేది ఒక డైరెక్ట్ ఫుడ్ ఇంగ్రీడియంట్ కింద వాడుతున్నారు కొన్ని దేశస్తులు ఏ దేశాలు అంటే జపాన్ కానివ్వండి చైనా కానివ్వండి సౌత్ ఈస్ట్ ఏషియా ఈ దేశాలు ఈ అగార్ని డైరెక్ట్ ఫుడ్ ఇంగ్రీడియంట్ కింద యూస్ చేస్తున్నారు దట్ ఈజ్ జెల్లీ సప్లిమెంట్ టు రైస్కి జెల్లీ సప్లిమెంట్ కింద అలాగే వెజిటేబుల్స్కి ఫిష్ డిషెస్కి వీటన్నిటికీ కూడా వీటిని ఒక జెల్లీ సప్లిమెంట్ కింద యూస్ చేయటం జరుగుతుందన్నమాట అండ్ దిస్ ఈజ్ అగార్ జెల్ నెక్స్ట్ carrageenan coming to the carrageenan it is the phycocolloid like agar and is a polysaccharide extract which is derived from Gigatina stillata Chondrus crispus సో ఇది జీగర్టీనా స్టిల్లేటా మరియు కాండ్రస్ క్రిస్పస్ నుంచి derive అయింది and it is soluble in water and these are processed into gels that are subsequently used in the food industry సో ఫుడ్ ఇండస్ట్రీలో ఈ జెల్స్ని ఎక్కువగా యూస్ చేయడం జరుగుతుంది అన్నమాట అండ్ ఆల్సో కాస్మెటిక్ ఇండస్ట్రీస్లో అలాగే ఫార్మసిటికల్ ఇండస్ట్రీస్లో వీటిని థికనింగ్ ఏజెంట్స్ కింద స్టెబిలైజింగ్ ఏజెంట్స్ కింద ఎమల్సిఫైర్స్ కింద యూస్ చేయడం జరుగుతుంది and the following are some of the uses of carrageenan gels this is carrageenan
And now these carrageenan products which are used in meat, సో మీట్ యొక్క టెక్స్చర్ని ఇంప్రూవ్ చేయడానికి కానివ్వండి, నెక్స్ట్ స్లైసబిలిటీ అండ్ మౌత్ ఫీల్, and also it increases production yield and stabilizes emulsion, provides freeze thaw stability, which is also used in ice creams, chocolate milks, other dairies, and also water desert jellies, which was also used in beer, sauce and jam, and also which is used in toothpaste and cosmetic industries. The following are some examples of specific uses of carrageenan gels. So carrageenan gels ఎక్కడెక్కడ యూస్ చేస్తారు అంటే ఫుడ్ ఇండస్ట్రీలో యూస్ చేయడం జరుగుతుంది. లైక్ ఇందాక చెప్పుకున్నాం కదా, డెజర్ట్స్, ఐస్ క్రీమ్స్, కాన్సన్ట్రేటెడ్ మిల్క్, పాస్తా, ప్రాసెస్డ్ మీట్స్, సాస్ and Chinese soups, in beer making processes, soya milk, animal feed, dietetic drinks, jams, etc. సో ఫుడ్ ఇండస్ట్రీలో వీటన్నిటి తయారీలో కూడా ఈ carrageenan జెల్స్ని యూస్ చేయటం జరుగుతుంది. అండ్ ఆల్సో ఇన్ కాస్మెటిక్ ఇండస్ట్రీ లైక్ టూత్పేస్ట్, షాంపూ, స్కిన్ కేర్ క్రీమ్స్ ఎక్సెట్రా. అండ్ ఆల్సో ఇన్ ఫార్మసిటికల్ ఇండస్ట్రీలో చూసుకున్నట్టయితే పిల్స్ తయారీలో కానివ్వండి, జెల్స్ తయారీలో కానివ్వండి, ఈ carrageenan యూస్ చేయడం జరుగుతుంది. అండ్ ఆల్సో ఇన్ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ అండ్ పాలిష్. అండ్ ఆల్సో ఫర్సిల్లారన్, this is red seaweed which is derived from red seaweed, that is Furcellaria fastigiata, and it plays an important role in gum market. This is Furcellaria red seed which plays an important role in gum industry. And besides the above, hypneon, funoran, iridophycon and phylloforan are also derived certain species of red seaweeds. ఇవన్నీ కూడా రెడ్ సీవీడ్స్ నుంచి వచ్చినటువంటివే. అండ్ 3 minor extracts are derived from brown seaweeds, with laminarin, fucoidan and mannitol. The use of seaweeds as an animal feed has a long history in coastal areas where the material is readily available. సో ఈ సీవీడ్స్ని యానిమల్ ఫీడ్ కింద యూస్ చేయడం జరుగుతుంది కోస్టల్ ఏరియాస్లో చూసినట్టయితే. ఎందుకంటే ఇది అక్కడ రెడీగా అవైలబుల్గా ఉంటుంది కాబట్టి కోస్టల్ ఏరియాస్లో ఈ సీవీడ్స్ని ఎక్కువగా యానిమల్ ఫీడ్ కింద యూస్ చేయడం జరుగుతుంది. వెరాజ్ రీసెంట్ టైమ్స్లో చూసినట్టయితే ద ప్రాక్టీస్ హ్యాస్ బికమ్ మోర్ వైడ్ స్ప్రెడ్ బై ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ప్లాంట్స్. సో ఈ ప్రాసెసింగ్ ప్లాంట్స్ ఎస్టాబ్లిష్మెంట్ జరిగిన తర్వాత వీటిని డ్రై చేసి గ్రైండ్ చేసి వీటిని మీల్స్ కింద యూస్ చేస్తున్నారు. Grind the wheat into a meal for use as an additive to stock feeds. So stock feedsలో additive కింద యూస్ చేయటం జరుగుతుందన్నమాట. additives మీన్స్ సో ఈ యానిమల్స్కి పెట్టేటువంటి ఆహారంలో కానివ్వండి, లేదంటే హ్యూమన్స్ కన్జ్యూమ్ చేసేటువంటి ఆహారం, హ్యూమన్స్ని అట్రాక్ట్ చేయడానికి ఆర్ యానిమల్స్ని అట్రాక్ట్ చేయడానికి ఈ యాడిటివ్స్ని యూస్ చేస్తారనమాట. స్మెల్ రావడానికి కానివ్వండి, కలర్ రావడానికి కానివ్వండి, టేస్ట్ కోసం కానివ్వండి, సో వీటన్నిటికీ యూస్ చేస్తారనమాట. దట్ ఈజ్ అన్ యాడిటివ్. నెక్స్ట్ ఆస్కోఫిల్లం నోడోజం విచ్ ఇస్ యూస్ సిన్స్ 1960 నుంచి ఆస్కోఫిల్లం నోడోజంని యూస్ చేయడం జరుగుతుంది సప్లిమెంటరీ ఫీడ్ కింద అనమాట, యానిమల్స్కి సప్లిమెంటరీ ఫీడ్ కింద. అండ్ దిస్ ఈజ్ లామినేరన్ అండ్ ఫుకాయిడన్. Next, coming to the fertilizers. Seaweeds have been applied for many centuries to the land as a direct and simple manure. So seaweeds అనేవి చాలా తరాల నుంచి, సెంచురీస్ నుంచి కూడా దీన్ని డైరెక్ట్గా ల్యాండ్కి అప్లై చేయడం జరుగుతుంది సింపుల్ మెన్యూర్ కింద. అండ్ ద లార్జ్ బ్రౌన్ ఆల్గే ఫర్ ఎగ్జాంపుల్ మ్యాక్రోసిస్టిస్ అండ్ ఆస్కోఫిల్లం ఆర్ ద ప్రిన్సిపల్ స్పీషీస్ యూజ్డ్ ఫర్ మెన్యూర్. సో ప్రిన్సిపల్ స్పీషీస్ యూజ్డ్ ఫర్ మెన్యూర్ ఏవి అంటే మనం ఎగ్జాంపుల్ మ్యాక్రోసిస్టర్స్ అండ్ ఆస్కోఫిల్లం అని చెప్పుకోవచ్చు. Now seaweeds based fertilizers are used primarily as an supplement with traditional fertilizers. So seaweed based fertilizers చూసినట్టయితే primary seaweed based fertilizers are used primarily as a supplement with traditional fertilizers, and they feature a low NPK ratio to prevent burning and provide balanced nutrition and pH. So
ఇవి బ్యాలెన్స్డ్ పిహెచ్ మెయింటైన్ చేయాలన్నా, ఎన్పికే రేషియో మెయింటైన్ అవ్వాలన్నా ఈ ఫర్టిలైజర్స్, సీవీడ్ ఫర్టిలైజర్స్ అనేవి ఉపయోగపడతాయి అని చెప్తున్నాడు. వెరాజ్ కెల్ప్ మీల్ ఇస్ ఎ సెకండ్ టైప్ ఆఫ్ సీవీడ్ బేస్డ్ ఫర్టిలైజర్ అని చెప్తున్నాడు, అండ్ విచ్ ఇస్ కామన్లీ యాడెడ్ డైరెక్ట్లీ టు సాయిల్. ఈ కెల్ప్ మీల్ అనేది డైరెక్ట్గా సాయిల్కి అప్లై చేయొచ్చు అని చెప్తున్నాడు. అండ్ ఇట్ ఎయిడ్స్, దట్ మీన్స్ ఇట్ హెల్ప్స్ ఇన్ ప్రమోటింగ్ గ్రోత్ ఆఫ్ హెల్ప్ఫుల్ ఆర్గానిజమ్స్ అండ్ ఈజ్ ఎ గుడ్ సోర్స్ ఆఫ్ మచ్ నీడెడ్ న్యూట్రియంట్స్ అండ్ హార్మోన్స్. ఒక చెట్టు ఎదుగుదలకి కావాల్సినటువంటి న్యూట్రియన్స్, హెల్ప్ఫుల్ ఆర్గానిజమ్స్ అన్నిటినీ, హార్మోన్స్ని ఇది తయారు చేస్తుంది అని చెప్తున్నాడు. And liquid seaweed is a form of seaweed that won't burn plants, will keep nutrient deficiency away, improve growth rates and require no pH correction. So liquid seaweed, which is a form of seaweed that won't burn plants. So plants ni ikkada burn cheyalsinatuvanti avasaram undadu ani cheptunadu. ఇవి న్యూట్రియంట్ డెఫిషియన్సీ అనేవి, ప్లాంట్కి న్యూట్రియంట్ డెఫిషియన్సీ అనేది రాకుండా చూస్తుంది, అలాగే గ్రోత్ రేట్ని ఇంప్రూవ్ చేస్తుంది, అలాగే రిక్వైర్స్ నో పిహెచ్ కరెక్షన్, పిహెచ్ కరెక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఇక్కడ ఉండదు. దిస్ ఈజ్ ఆస్కోఫిల్లం నోడోజమ్. సో ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఆస్కోఫిల్లం నోడోజమ్ అనేది విచ్ ఈజ్ యూజ్డ్ యాజ్ సప్లిమెంటరీ ఫీడ్. ఇక్కడ చూడండి, విచ్ ఈజ్ యూజ్డ్ యాజ్ సప్లిమెంటరీ ఫీడ్ ఫర్ యానిమల్స్ అని చెప్పుకున్నాము. దట్ ఈస్ కాల్డ్ యాజ్, దిస్ ఈజ్ ఆస్కోఫిల్లం నోడోజమ్ అనమాట. యానిమల్స్కి వీటిని సప్లిమెంటరీ ఫీడ్ కింద యూస్ చేస్తారు ఈ సీవీడ్స్ని. నెక్స్ట్ వన్ ఇస్ cosmetics and bath products. The same types of seaweed byproducts found in food manufacturing are also used in bath and body products. ఏ సీవీడ్స్ అయితే ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో యూస్ చేస్తున్నారు, అవే సీవీడ్స్ని బాత్ అండ్ బాడీ ప్రోడక్ట్స్ తయారీలో కూడా యూస్ చేస్తున్నారు అని చెప్తున్నాడు. అండ్ ఆల్గిన్, ఎ సీవీడ్ ఎక్స్ట్రాక్ట్, ఇస్ వైడ్లీ యూస్డ్ ఇన్ లోషన్స్ అండ్ క్రీమ్స్ యాజ్ అన్ యాంటీ ఏజింగ్ కాంపోనెంట్. సో ఆల్జిన్ అనేటువంటి ఒక సీడ్ ఎక్స్ట్రాక్ట్ని ఎక్కువ మొత్తంలో లోషన్స్లో కానివ్వండి, క్రీమ్స్లో కానివ్వండి, యాంటీ ఏజింగ్ కాంపోనెంట్ కింద యూస్ చేయటం జరుగుతుంది. అండ్ ఇట్ ఆల్సో సర్వ్స్ యాజ్ ఎ థికనింగ్ ఏజెంట్ ఇన్ టూత్పేస్ట్, సోప్ అండ్ షాంపూస్. సో టూత్పేస్ట్లో, సోప్లో, షాంపూస్లో వీటిని థికనింగ్ ఏజెంట్ కింద ఉపయోగిస్తున్నారు. నెక్స్ట్ ఫేషియల్ మాస్క్, మసాజ్ జెల్స్ అండ్ ఎ నెంబర్ ఆఫ్ అదర్ స్పా బేస్డ్ బాత్ అండ్ బ్యూటీ ప్రోడక్ట్స్ కంటైన్ సీవీడ్ ఇన్ సమ్ ఫామ్. సో ఈ ఫేషియల్ మాస్క్లో కానివ్వండి, మసాజ్ జెల్స్లో కానివ్వండి, లేదంటే స్పా బేస్డ్ బాత్స్లో కానివ్వండి, ఆర్ బ్యూటీ ప్రోడక్ట్స్ కానివ్వండి, వేటిలో అయినా సరే ఈ సీవీడ్ యూసేజ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వేస్ట్ వాటర్ ప్యూరిఫికేషన్ సిస్టమ్స్. నౌ దిస్ seaweed is showing potential in the water purification process and aids in keeping clean water available at homes and businesses by reducing the amount of ammonium and absorb as much as 95% of heavy metals present in water from agricultural fields. It is clean, efficient way to naturally treat water for use in the home. So ee seaweed anedi వాటర్ని క్లీన్ చేయడానికి ఉపయోగపడుతుంది, అండ్ ఆల్సో ఇవి ఇంట్లో ఉండేటువంటి వాటర్ని క్లీన్ చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఈ వాటర్ ప్యూరిఫైయర్స్ ఉంటాయి కదా, సో అటువంటి వాటర్ ప్యూరిఫైయర్ బిజినెసెస్లో కానివ్వండి, అలాగే ఈ ఆ వాటర్లో ఉండేటువంటి అమోనియం కంటెంట్ని తగ్గిస్తాయి ఈ సీవీడ్స్. అలాగే 95% ఆఫ్ హెవీ మెటల్స్ని అబ్జార్బ్ చేయడం జరుగుతుంది వాటర్లో. అగ్రికల్చరల్ ఫీల్డ్స్లో ఉండేటువంటి వాటర్లో ఉండే హెవీ మెటల్స్ అన్నిటినీ కూడా 95% అబ్జార్బ్ చేస్తుంది. అండ్ ఇట్ ఈస్ ఎ క్లీన్, ఎఫిషియంట్ వే టు న్యాచురల్లీ ట్రీట్ వాటర్ ఫర్ యూజ్ ఇన్ ద హోమ్ అని చెప్పుకుంటున్నారు. నెక్స్ట్ వన్ ఇస్ మెడిసిన్. Seaweed is a common ingredient in supplemental vitamins and is also a component in medicines that treat arthritis, colds, the flu and tuberculosis. సో ఇవి ఎక్కువగా ఆర్థరైటిస్ అంటే కీళ్ళవాతం అంటారు కదా, సో ఈ కీళ్ళ నొప్పులు, కీళ్ళవాతం, కోల్డ్స్లో, ఫ్లూస్లో, ట్యూబర్కులోసిస్ ఈ మెడిసిన్స్లో ఎక్కువగా దీన్ని యూజ్ చేయడం జరుగుతుంది. అలాగే అగార్ ఈజ్ యూజ్డ్ ఇన్ గ్రోయింగ్ బ్యాక్టీరియా
and other beneficial organisms. And certain types of seaweeds help in medical lab technicians in determining different types of infections. Different types of infections ని డిటర్మైన్ చేయడానికి ఇవి మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్స్కి ఉపయోగపడతాయి అని చెప్తున్నాడు, హెల్ప్ చేస్తాయి అని చెప్తున్నాడు. సో ఇంతటితోటి మనకి సీవీడ్ బై ప్రోడక్ట్స్ అనేది కంప్లీట్ అయింది. థ్యాంక్ యూ.